చూపిస్తున్న ప్రకారంగా పిల్లర్ టు పిల్లరు మనకి ఒక ఫుల్ బీమ్ నడిపించేసుకోవాలి. ఇది అరౌండ్ 6 ఇంచ్ నుండి 8 ఇంచ్ అంటే 6 అంగుళాల నుంచి 8 అంగుళాల మిడిల్‌లో ఉండాలన్నమాట. మనకి గోడల నుంచి వచ్చే లోడు మోయడానికి మోసిన లోడ్‌ని కిటికీ మీద, డోర్ మీద పెట్టకుండా ఆ పక్కన గోడల మీదకి ట్రాన్స్‌ఫర్ చేసేలాగా. ఇది పూర్తిగా లోడ్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ తలుపులు, కిటికీలు, వెంటిలేటర్ల పైన పెడతారన్నమాట. ఏదైనా గోడల మీద ఓపెనింగ్ ఉంటే అక్కడ వాడతారు. దీనివల్ల ఏంటంటే వాల్ యొక్క స్టెబిలిటీ ఉంటది. ఇక్కడ వాలు కిటికీల దగ్గర ఓపెనింగ్ ఉండడం వల్ల, ఇవి పెడతం వల్ల ఓవరాల్‌గా వాల్ స్టెబిలిటీ బావుంటది. లోడ్ ట్రాన్స్‌ఫర్ బాగా జరుగుతది. క్రాక్స్ అనేవి పైనుంచి కిందకి రాకుండా ఈ ఆర్‌సీసీ బీమ్ అని చెప్పి స్టాప్ చేస్తది దాన్ని. సో, కంపల్సరీ యూజ్ చేయాలి. ఆర్‌సీసీ లింటెల్స్ ఏ లోడ్ అయినా మోయగలదు. ఆర్‌సీసీ కాబట్టి ఆల్మోస్ట్ స్ట్రాంగ్‌గా ఉంటది. ఇక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ డీటెయిల్స్ చూస్తే మనం 8 అంగుళాలు వేయించాం. 6-8 అంగుళాలు వేయించాం. మనం 10